అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. 1600 పైగా ఉన్నాయి వీడియోలు మన ఛానల్లో. ఒక డౌట్ అడిగే ముందు ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియో చూసి వచ్చి అప్పుడు డౌట్ అడగండి. ఎందుకంటే వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చట్టం మీద, దానికి సపోర్టింగ్ జడ్జిమెంట్ల మీద అన్ని వివరించి చెప్తాను, లేదా తీర్పు చెప్తాను. ఆ తీర్పు ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను. అవి మీ కేసుకి అన్వయించుకొని అవి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. పూర్తిగా 100% తీర్పు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిందంటే నేను రేపో ఎల్లుండో పెడతాను వీడియో. వెంటనే నాకు తీర్పు కావాలంటే రాదు. అది నెట్లో కానీ బయటని కానీ దొరకవు. అవి ఏఆర్లు, ఏఎల్టీలు, ఏఎల్డీలు అనేటువంటి పుస్తకాల్లో ప్రచురితం అవుతాయి. అవి కూడా ఎలా చూసుకోవాలన్నది మీకు మన ముందు వీడియోలో తెలియజేశాను. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే 498 అంటే గృహహింస చట్టాలు, వరకట్నం చట్టాలు, ఇలాంటి వాటివి సవరణ చెయ్యాలి అని ఒక విశాల్ త్రివేది అనేటువంటి ఒక ఆయన న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దానిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ చాలాసార్లకి కేంద్రానికి మేము ఆర్డర్ పాస్ చేసాం, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్తూ ఒక విలక్షణమైనటువంటి వ్యాఖ్య చేసింది. సమాజమే మారాలి, ఏం చేయలేము అనేటువంటి ఒక విచారణ వ్యక్తం చేసింది. ఎందుకంటే మొన్న కర్ణాటకలో ఒక అబ్బాయి ఊడి పోసుకొని చనిపోయాడు. అవి సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా జరిగింది. భార్య అత్తమామలు పెట్టినటువంటి హింసను భరించలేకుండా అక్కడ జడ్జి కూడా ఫెమినిస్ట్ జడ్జిలు అంటే స్త్రీలకి మాత్రమే అనుకూలంగా ఇచ్చేటువంటి జడ్జిల స్థాయి కూడా కొంతమంది పెరిగిపోయారు. ఈ కారణంగా కూడా అక్కడ హింస జరగడం వల్ల అతను ఆఖరికి ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి జరిగింది. అందువల్ల అలాంటివి జరుగుతున్నాయని చెప్పి సవరణలు చేయాలి అని చెప్పి ఈయన పిల్లి దాఖలు చేశాడు. అసలు 498 కానీ, డీవీసీలు కానీ, మెయింటెనెన్స్ కేసులు కానీ ఇవన్నీ కూడా ఒక వర్గానికి పూర్తిగా నియంతృత్వం ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి, సవరణలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు మేమేం చేయలేము, ప్రభుత్వాలే చేయాలి అనే విధంగా వచ్చేటట్టుగా చెప్పి సమాజమే మారాలి, ఏం చేయలేమన్న వ్యాఖ్యలు చేసింది. సమాజంలో మార్పు రావాలి. ఎందుకంటే ఒక చట్టం డైల్యూట్ అయిపోవడానికి కారణం సమాజమే. అనేక రకాల చట్టాలు వచ్చాయి. నేను వచ్చి 25 సంవత్సరాల్లో అనేక చట్టాలు, ఆ చట్టం గురించి చెప్తేనే ప్రజలు నవ్వేటువంటి పరిస్థితి. పోలీసులు, జ్యుడిషియరీ నవ్వే పరిస్థితి అనమాట. నన్ను భర్త కొట్టాడు, హింసించాడు, తాగిసాడు అని చెప్పగానే జడ్జికి నవ్వొచ్చేటువంటి పరిస్థితి, లాయర్లకి నవ్వొచ్చే పరిస్థితి. అలాంటి కొన్ని చట్టాలు ఉన్నాయి. అవన్నీ విషయాలు ఇక్కడ చెప్పలేం కానీ వీడియోలో. ఆ చట్టాలు హాస్యాస్పదంగా మారిపోయి నిజమైనప్పటికీ కూడా ప్రజలు హాస్యాస్పదంగా చూస్తున్నారు. దాని మీద చాలా సవరణలు జరగాలి, ప్రజల్లో మార్పు కూడా రావాలి. ఊరికినే భర్త బంధువులను బెదిరించడానికి ఆ చట్టాలు అనేవి రూపొందించలేదు. చాలా ఉన్న మంచి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలి. మంచి వాళ్ళకి కూడా ఆ చట్టాలని ఆ రకంగానే చూడడం అనేటువంటి జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని హాస్యాస్పదంగా చూసిందంటే ఏ స్థాయిలో అది డైల్యూట్ అయిపోయిందో ఒకసారి మీరే ఆలోచించి ప్రజల్లో మీకు మీరే మారాలని చెప్పి నేను వినయపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అవేర్నెస్ కూడా కల్పించవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. జై హింద్, భారత మాతాకి జై.